వెల్కమ్ టు BLI బిజినెస్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో రెరా రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, ఇది ఎవరు తీసుకోవాలి, ఇది తీసుకోవడం వలన మనకు కలిగే ఉపయోగాలు ఏంటి, మరియు తీసుకోకపోవడం వలన మనకు కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం. రెరా రిజిస్ట్రేషన్లో మనకు బిల్డర్ అండ్ ఏజెంట్ 2 టైప్స్ ఉంటాయి. రెడీమేడ్ అపార్ట్మెంట్ సేల్ చేసేవారు, రెడీమేడ్ విల్లాస్ సేల్ చేసేవారు, రెడీమేడ్ ఓపెన్ ప్లాట్ వెంచర్ సేల్ చేసేవారు ఏజెంట్ లైసెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ చేసేవారు, విల్లా కన్స్ట్రక్షన్స్ చేసేవారు, ఓపెన్ ప్లాట్ వెంచర్స్ వేసేవారు ఈ బిల్డర్ లైసెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మనం కన్స్ట్రక్షన్ చేసే అపార్ట్మెంట్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, ఓపెన్ ప్లాట్ వెంచర్స్ కానీ రెరా అప్రూవ్డ్ కాకపోతే డిపార్ట్మెంట్ నుంచి వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మనకు పర్ ప్లాట్ 10,000 పెనాల్టీ అనేది వేయడం జరుగుతుంది. మనం ప్రొఫెషనల్గా బిజినెస్ చేయాలనుకుంటే మనకు రెరా రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. మేము ఆల్ ఓవర్ తెలంగాణ రెరా రిజిస్ట్రేషన్ చేస్తాము. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన రెరా రిజిస్ట్రేషన్ మీద మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద నెంబర్స్కి కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్స్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BLI బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ.